ఏపీలో అసెంబ్లీ వర్షాకాల సమావేశంలో జరిగిన సంఘటనలపై 9 మంది వైసీపీ ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. వ్యక్తిగత కారణాలతో హాజరు కాని 3 ఎమ్మెల్యేలు డిసెంబర్ 2న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది ప్రివిలేజ్ కమిటీ. సదరు ఎమ్మెల్యేలపై ఎటువంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఆగస్టు 8, 9, 10 తేదీల్లో ప్రత్యేక హోదాపై చర్చ చేయాలంటూ సభలో వైసీపీ పట్టుబట్టింది. సభా కార్యక్రమాలను అడ్డుకుంది. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి గందరగోళం చేసింది. దాంతో సభా సాంప్రదాయాలను వైసీపీ మంటగలిపిందని, గతంలో ఎన్నడూ లేని విధంగా సభ గౌరవాన్ని దెబ్బతీశారంటూ మంత్రి యనమల ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలంటూ ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు చేశారు. యనమల సిఫారసుతో ఆ 3 రోజులు సభలో జరిగిన ఘటనలకు సంబంధించి 12 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపింది ప్రివిలేజ్ కమిటీ. మంగళ, బుధవారాల్లో విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది. దాంతో తొలి రోజు 4, రెండో రోజు 5 సభ్యులు కమిటీ ముందు హాజరయ్యారు. ఒక్కో సభ్యుణ్ణి విడివిడిగా విచారించిన కమిటీ ఆనాటి ఘటనలకు సంబంధించిన వీడియోలను చూపించింది. అందులో ఉంది సదరు సభ్యుడో కాదో వారితోనే నిర్ధారించుకుంది. కమిటీ ముందుకు రాని 3 ఎమ్మెల్యేలను విచారించిన తర్వాత స్పీకర్కు నివేదిక ఇస్తామని చెబుతున్నారు ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు. ఈవేళ ఏకపక్షం కాదు, ఈవేళ ప్రజాపక్షం, ప్రజల పక్షాన్ని నుండి ప్రజాస్వామ్య వేదిక అయినటువంటి శాసనసభ ద్వారా డిస్కషన్ చేసుకుని చర్చించుకుని తద్వారా వచ్చినటువంటి ఫైనల్ ఏదైతే ఒక రిజల్ట్ ఉంటుందో దాన్ని సభ మరలా ప్రకటిస్తుంది అన్నటువంటి ఒక వ్యవస్థ ద్వారా మనం వెళ్తున్నాం. ఇది వాళ్ళకి మనకి గొప్పతనం. గతంలో ఏదో చేసేసారంటే. అయితే తమను కమిటీ ముందుకు పిలవడాన్ని తప్పుబడుతున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. ప్రజాభిప్రాయం మేరకు ప్రత్యేక హోదాపై పట్టుబట్టామే తప్ప సభను అగౌరవపరచలేదని చెబుతున్నారు. ఇది కేవలం కక్షపూరితమైనటువంటి విధానం అంతే. తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేసి ఒక 12 మంది 13 మందిని, నేను ఇంకొక మాట కూడా సూటిగా అడుగుతానా, పోడియం దగ్గర నిలబడిన మమ్మల్ని మీరు టార్గెట్ చేసి మాకు నోటీసులు పంపినారు. ఇంకా 40 మంది పోడియం దగ్గర నిలబడినారు. ఆ 40 మందికి మీరు నోటీసులు పంపలేదే. కారణం అంచెలంచెలుగా బెదిరించుకున్నామంటున్నారా, లేకుంటే ఎవరైతే 12-15 మంది సూటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, ప్రజల కోసం గట్టిగా నిలదీస్తారో వాళ్ళ మీద ముందు వేటు వేస్తాం, తర్వాత భయపడించుకున్నాం అనుకుంటున్నారా? విచారణ దాదాపు పూర్తి కావడంతో వైసీపీ సభ్యులపై ప్రివిలేజ్ కమిటీ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు కొంతమంది ఎమ్మెల్యేలు ఆ రోజు జరిగిన సంఘటనల పట్ల పరోక్షంగా విచారం వ్యక్తం చేసినట్టు సమాచారం. శీతాకాల సమావేశాల్లోగా నివేదిక స్పీకర్కు అందితే దాన్ని సభలో పెట్టే అవకాశం ఉంది.